ఈరోజు మేము ఇంకో పక్షాన మా రాహుల్ గాంధీ గారు దేశ స్థాయిలో కూడా జనాభా సంఖ్య ఎంత ఎవరిది ఉంది ఎక్స్రే జరగాలి అని చెప్పిండ్రు. ఆ క్రమంలోనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కుల గణన క్యాబినెట్లో నిర్ణయం చేసి కుల గణన కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఏ వర్గానికి బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ ఈ వర్గాలకు సంబంధించిన జనాభా ప్రతిపెత్త మేరకు రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులతో పాటు ఖర్చు చేయటం బాధ్యతలో భాగంగా వారి అభ్యున్నతికి వారి సంక్షేమానికి ఈరోజు కుల గణనను సంబంధించిన మొత్తం విషయ సేకరణ చేసి బీసీలకు సంబంధించిన మిత్రులకు ఎన్యూమరేషన్ చేసి వారి సంఖ్య ప్రకారం వారు భాగస్వాములు అవుతారు. ఈ రాష్ట్ర ప్రగతిలో వారందరూ హిస్సేదారులు అవుతారు అని మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ గారు ఒక ప్రగతిశీలమైన ఆలోచన చేసిన ఘనత రాహుల్ గాంధీ గారికి ఉంటే ఇంకో ప్రక్కన రిజర్వేషన్లు ఎత్తేద్దామని అంటున్నారు బీజేపీ వాళ్ళు. ప్రజలందరూ గమనించాలి, దీన్ని ఆలోచన చేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నవ సమాజం సమసమాజాన్ని నిర్మాణం చేయాలని అనేక రాజ్యాంగ సవరణలు చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో ఇంకా ప్రజలందరి ఆశీర్వాదం కోరుతూ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే దేశ స్థాయిలో కూడా అన్ని వర్గాల వారికి మేలు జరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాని విషయంలో వారు మాట్లాడలే. ఈరోజు 6 గ్యారంటీల విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. మంత్రికి వచ్చి మాట్లాడింది. పాపం గౌరవ ముఖ్యమంత్రి అయిన శర్మ గారికి తెలియదు. ఇదే నియోజకవర్గం ఇదే జిల్లాకు సంబంధించి మా మహిళా సోదరిమల్ని అడిగితే తెలుస్తుండే ఆ మహిళా సోదరిమల్ని అందరూ 99.9% ఈరోజు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఉపయోగించుకొని ఈ నియోజకవర్గ మహిళా సోదరులకు ఇచ్చిన గ్యారంటీని అమలు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయడం జరిగింది. 200 యూనిట్ల సంబంధించిన కరెంటు వినియోగదారులకి వారందరికీ ఈరోజు ఉచితంగా కరెంటు సప్లై చేస్తూ ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. వారెవరైనా వాళ్ళ మీటింగ్కి వచ్చిన కొద్ది మందిని అడిగితే బాగుంటుండే. మీకు 200 యూనిట్ల వారు బిల్లు వస్తుందంటే వాళ్ళే ఖచ్చితంగా ఈ గ్యారంటీ అమలవుతుందని చెప్పేవారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉన్నాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచి ఇస్తూ ఉన్నాం. ఇంకో ఆన్గోయింగ్ స్కీము ఇందిరమ్మ ఇల్లు మా ఇంకో గ్యారంటీ, ఆ గ్యారంటీలో అమలు తీసుకొచ్చాం. ప్రభుత్వ యంత్రాంగం ఎలక్షన్ సంబంధించిన దాంట్లో నిమగ్నమై ఉన్న తరుణంలో బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసే ప్రక్రియ, ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఇద్దాం పేదవారికి ఇచ్చిన ప్రక్రియ కొద్దిగా ఆలస్యమై ఉండొచ్చు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మీరు చేసింది ఏంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రజలకి? మీ ప్రధానమంత్రి గారు రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశం విషయంలో, రాష్ట్ర విభజన విషయంలో రాష్ట్ర ప్రజలకు సంబంధించిన మనోభావాలను దెబ్బతీసే విధంగా రాష్ట్ర ఏర్పాటును, రాష్ట్ర ప్రజల మనోభావాలను హేళన చేసిండ్రు ఇదే మోడీ గారు. పార్లమెంటు తలుపులు పెట్టి ఈరోజు తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పిండ్రు, అవహేళన చేసిండ్రు ఈ తెలంగాణ ప్రజలకు సంబంధించిన మనోభావాలను. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చి ఆంధ్రప్రదేశ్
విభజన చట్టానికి సంబంధించిన అనేక అంశాల విషయంలో 10 సంవత్సరాల కాలం పాటు బీజేపీ వారు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలని కూడా ఆలోచన చేయలేదు. ఒక్క విభజన చట్టానికి సంబంధించిన అంశాన్ని అమలు చేయలేదు. రాష్ట్రానికి రావాల్సిన వ్యవస్థలు రానియకుండా అడ్డుకున్నారు బీజేపీ. దానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో బీజేపీకి సపోర్ట్ చేస్తూ రాష్ట్ర ప్రజలకు రావాల్సిన విశ్వవిద్యాలయాలు కానీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఐఏఎం కానీ, ఎన్టీపీసీకి పూర్తి స్థాయిలో పవర్ జనరేషన్ కానీ, మైనింగ్ యూనివర్సిటీ కానీ, ఐటీఐఆర్